2025లో ఎవరైతే ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మీకు అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో టోటల్ ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ప్రతి కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఐటీఐకి సంబంధించిన ఏమైనా డౌట్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే గైడెన్స్ పర్పస్ 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లో ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. సో ఫోన్స్ అయితే చేయకండి. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అప్లికేషన్కి సంబంధించి కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సపరేట్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఐటీఐలో మన తెలంగాణలో చాలా కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో, మీ సొంత జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఐటీఐ చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ అండ్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు 8th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, ఆ 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. థర్డ్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ ఉంటుందండి. సో మినిమం ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ ఉండాలి. సో 1 ఆగస్టు 2025 మీరు డేట్ ఆఫ్ బర్త్ టు 1 ఆగస్ట్ 2025 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మినిమం 14 ఇయర్స్ ఉంటే మీరు అప్లికేబుల్. సపోజ్ బిలో 14 ఇయర్స్ కానీ ఇప్పుడు నేను ఐటీఐ చేద్దాం అనుకుంటే నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మాక్సిమం ఏజ్ అంటూ ఏముండదు. 14 ఆర్ ఎబోవ్ ఉన్న వాళ్ళు అందరు ఎలిజిబులే, 8th అండ్ 10th పాస్ అయిన వాళ్ళు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. సో ఇందులో అప్లై చేసుకోవాలంటే మీరు 100 రూపీస్ పే చేసుకోవాలి. సో మీరు అప్లై చేసేటప్పుడే మీ యొక్క డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అవి కూడా చెప్తాను. అండ్ ఇందులో అప్డేటెడ్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సో టైం చాలా ఉంది కాబట్టి ఎవరి దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా, క్యాస్ట్ ఇన్కమ్ లేకపోయినా మీరు వెళ్ళి మీ సేవలో కావచ్చు అండ్ మీ ఎంఆర్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. సో ఆధార్ కార్డు, 10th క్లాస్ మెమో, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ 10th క్లాస్లో ఎలా అయితే మీ నేమ్ కావచ్చు ఉంటుందో సేమ్ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోండి. అండ్ ఆధార్ కార్డులో కూడా మీ మొబైల్ నంబర్ కావచ్చు, మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ ఎవరిదో ఒకళ్ళది యాక్టివ్ ఉన్న మొబైల్ యాడ్ చేయండి. సో దట్ మీకు రిజల్ట్స్ అప్డేట్ కావచ్చు, వెబ్ ఆప్షన్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ ఆ మొబైల్ నెంబర్కే రావడం జరుగుతుంది. సో ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. నెక్స్ట్ బోనాఫైడ్స్. సో మీరు 10th క్లాస్ వరకు చదివితే అప్ టు 10th క్లాస్, 8th క్లాస్ చదివితే అప్ టు 8th క్లాస్ సంబంధించిన బోనాఫైడ్స్ ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది కూడా 2025 మాత్రమే ఉండాలి. సో పాత అయితే వ్యాలిడ్ అవ్వవు. ఈ 2025 ఏప్రిల్ 1 తర్వాత ఉన్న మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే కావాలి. సో మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు, అక్కడ ఇస్తారు. నెక్స్ట్ బోనాఫైడ్స్ 1st to 8th ఆర్ 1st to 10th దానికి సంబంధించినవి. నెక్స్ట్ ఎవరైనా పర్సన్స్ విత్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు మీరు పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, సగరం సర్టిఫికేట్ కూడా ఉంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా అప్డేటెడ్ ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్. సో మీరు ఐటీఐ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మన కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు చూసుకోవచ్చు. సో కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన ట్రేడ్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 2 జూన్ టు 21 జూన్ అండి. సో ఓన్లీ కేవలం 19 డేస్ మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ కోర్సే చేద్దాం, ఐటీఐ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్, సపోజ్ ఐటీఐ చేద్దాం అనుకున్న వాళ్ళకు మీకు ఎన్ని ట్రేడ్స్ ఉంటాయి, మనకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఇంజనీరింగ్ ట్రేడ్ వచ్చేసి అర్బన్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో మీకు 16,500 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది కోర్సు. రూరల్ ఏరియాలో ఉన్న కాలేజెస్ 15,000 మనకు పర్ ఇయర్ ఉంటుంది ఫీజు. అదే నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లో ఉన్న కోర్సెస్ చేద్దాం అనుకుంటే అర్బన్ ఏరియాలో 13,200 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇయర్లీ, రూరల్ ఏరియాలో 12,000. సో ఇది పర్ ఇయర్కి ఫీజు అండి. సో అది మీకు ఆ కాలేజ్ రూరల్లో ఉందా, అర్బన్లో ఉందా, లైక్ సిటీలో ఉందా, టౌన్లో ఉందా, విలేజ్లో ఉందా, దాన్ని బట్టి ఒక 1,000 రూపీస్ అటు ఇటు అవుతాయి. సో ఇవి మనకు ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్. సో మీకు డీటెయిల్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో అందులో కూడా మీరు అన్ని చూసుకోవచ్చు, ఏ ట్రేడ్ ఉంది మొత్తం. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అందులో చూడొచ్చు. సో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఒక 63 గవర్నమెంట్ కాలేజెస్, 232 ప్రైవేట్ కాలేజెస్, 25 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్.
సో చాలా కాలేజెస్ ఉన్నాయండి, నియర్లీ ఒక 300 కాలేజెస్ ఉన్నాయి. సో చాలా సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు తొందరగా అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పర్సనల్ గైడెన్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ మాత్రమే చేయండి. సో గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా అప్లికేషన్ చేసి ఇవ్వాలంటే దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఏమైనా సర్వీసెస్ కావాలనుకున్నా కింద నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.